ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఎవ్రీడే లవ్ వర్డ్ కి మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఈ ఉదయకాలాన్ని తెలియపరుస్తూ రండి, ఈ దినమును కూడా దేవుని వాక్యాన్ని చక్కగా విందాం. యేసుక్రీస్తు ఈ యొక్క భూమి పైన ఆయన చేసిన పరిచర్యలో ప్రార్థనను గూర్చి ఆయన విలువైన అనేకమైన విషయాలు మాట్లాడడం జరిగింది. అయితే ఈ యొక్క దినమున అతి ప్రాముఖ్యముగా ఆయన మాట్లాడిన ఆ సందర్భములో అతి ప్రాముఖ్యముగా విలువైన ప్రార్థనను అనగా మాదిరిని కలుగు చేయు ప్రార్థన భాగమును దేవత దేవుడు తన బిళ్ళైన వారికి ఆయన వినిపింపు చేశాడు. అనగా తన బిళ్ళైన వారికి ఆయన తెలియచేసి దాన్ని నేర్పించాడు. ఇది మీ కొరకే, ఈ యొక్క మాదిరిలో మీరు ప్రార్థన చేయండి అని యేసయ్య తన ప్రియమైన శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైన లేఖనమును గూర్చి మనము ధ్యానించబోతూ ఉన్నాము. అది మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనములో ఆయన ఇలా అంటూ ఉన్నాడు కదా, మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. మరి మనము గనక చూడగలిగితే శోధన అన్నది క్రైస్తవ జీవితంలో అది సాధారణంగా వచ్చే ఒక అడ్డంకి. లేదు అని అంటే అది ఒక ఒత్తిడి అని మనము తెలుసుకోవచ్చు. ఎవరు శోధింపబడకుండా ఈ భూమి మీద ఉన్నవారు లేరు. లోకంలో ఉన్న వారి గురించి మనము చెప్పుకున్నట్టు లేదు, కానీ దేవుని బిళ్ళైన వారిని గూర్చే మనము ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాము. మరి దేవుని బిళ్ళైన వారిలో ఎవరైనా కూడా శోధింపబడకుండా నేను ఉన్నాను అని చెప్పుకునే స్థితి లేదు. ఎవరైనా సరే శోధింపబడవలసిందే అన్నది దేవుని ప్రణాళిక ఏం కాదు. కానీ దేవుడు అదేదో ముందుగానే మన కొరకు సిద్ధపరిచిన ఒక ఏర్పాటు లాగా ఏమీ కాదు. కానీ అది ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి, ఈ యొక్క లోకం యొక్క నాదుని ఏలుబడి క్రింద ఉన్న లోకములో మనం ఉన్నాం కాబట్టి, వానిని బట్టి లోకాన్ని బట్టి శోధన అన్నది మనకు ఎదురవడం అన్నది అది వెరీ కామన్ థింగ్ అని మనము నేర్చుకోవాలి. దీన్ని గూర్చి యేసుక్రీస్తు ఈ ప్రార్థనలో ఒక భాగముగా ఆయన వివరించాడు. మరి ఆయన అంటూ ఉన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు మమ్మల్ని శోధనలోనికి తేక మమ్మల్ని దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి తండ్రి అని, తండ్రిని మీరు ప్రార్థించినప్పుడు వేడుకొనండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. మరి అనేక మంది ఈ యొక్క వాక్యాన్ని చదివినప్పుడు లేదా ఈ టెంప్టేషన్ గురించి అనేక మంది ఆలోచించినప్పుడు ఇది దేవుని నుండి వస్తుంది. మరి ఈ వాక్యం ఏం చెప్తుంది? మమ్మల్ని శోధనలోనికి తీసుకుపోక అని వాక్యం చెప్తుంది కదా. అంటే దేవుడే మనల్ని శోధనలోకి తీసుకెళ్తాడు. అంటే అనేక మంది క్రైస్తవులు అనుకునేది దేవుడే శోధనలోనికి తీసుకువెళ్తాడు. కాబట్టి దేవుడు శోధనలోనికి తీసుకువెళ్తూ ఉండగా దేవుణ్ణి వేడుకోండి, శోధనలోనికి తీసుకువెళ్ళకుండా, దేవా మమ్మల్ని శోధనలోకి తీసుకువెళ్ళకుండా మమ్మల్ని తప్పించండి అని మీరు ప్రార్థన చేయండి. అప్పుడే దేవుడు మిమ్మల్ని శోధన నుండి ఆయన తప్పిస్తాడు అని అనుకునేట్లుగా దేవుని వాక్యము ఎక్కడ చెప్పట్లేదు. ప్రియమైన దేవుని బిళ్ళారా, అది స్పష్టంగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాము. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరి 14లో ఉంది, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును అని కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే ఇక్కడ క్లియర్ గా దేవుని వాక్యము ఏం సెలవిస్తుంది? శోధించేది దేవుడు కాదు, దేవుడు శోధింపబడడు. అది ముఖ్యముగా చెడు విషయమై శోధింపబడడు. ఎందుకంటే దేవుడు చెడు చేయుడు కాబట్టి. అలాగనే చెడు అన్నది చేయడం అన్నది దేవునికి అసాధ్యం. ఆ విషయాన్ని దేవుడు చెప్తూనే ఆయన అంటూ ఉన్నాడు, ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే దేవుడు శోధించడు. అలాగుననే ఎవడైనా సరే నేను శోధింపబడ్డాను, అయితే ఇది దేవుని చేతనే కలిగింది అని ఎవరైనా అంటే అది సత్యము కాదు, అది నిజమైనది కాదు అని దేవుని వాక్యం ద్వారా ఇక్కడ మనము తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము అనుకోవచ్చు, మరి ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని దేవుడు ఇలాగా వ్రాయించాడు? మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు అని దేవుడు ఎందుకు ఇలా వ్రాసాడు అంటే, దేవుడు దీని ద్వారా ఏం తెలియపరుస్తున్నాడంటే, శోధనలోకి మేము పడినప్పుడు
పడినప్పుడు నీవు మమ్మల్ని కాపాడు దేవుడుగా ఉండుము అని ప్రార్థన చేసే విధముగా యేసుక్రీస్తు శిష్యులకు నేర్పించాడు. దట్ మీన్స్ దేర్ ఇస్ అ ప్రొవిజన్ దట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ హిస్ చిల్డ్రన్. దేవుడు తన బిడ్డలైన వారి కొరకు ఆయన ఒక ఏర్పాటును చేశాడు. ఆ ఏర్పాటు ఏంటో తెలుసా? దేవుని బిడ్డలైన వారు శోధనలో పడినప్పుడు, ఆ యొక్క ఒత్తిడికి గురైనప్పుడు దేవుడు వారిని ఆ యొక్క శోధన నుండి తప్పించేందుకు ఆయన ముందుగానే ఒక గొప్ప ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఇది అనేక మంది జీవితంలో విప్పబడిలాగున ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నేర్పిస్తున్నాడు. అంటే దాని అర్థము దేవుడు ముందుగానే ఒక ఏర్పాటు చేసేసాడు. మన కొరకు దేవుడు ముందుగానే ఆయన ప్రణాళిక సిద్ధపరిచాడు. అదేంటి? అది మనం శోధింపబడినప్పుడు శోధనను ఆయన తీసివేయుడు, కానీ శోధన నుండి ఎలా మనము బయటికి రావాలో ఆయన ఒక మార్గాన్ని ఏర్పరిచి ఉన్నాడు. ఆ మార్గము గుండా యేసు నామములో మనం బయటకు వచ్చే ప్రయత్నాన్ని చేయాలి అని దేవుడి యొక్క ప్రార్థన ద్వారా నేర్పిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైనా సరే నేర్చుకోవాలి. నిజముగా ఇక్కడ 2 వాక్యాలు మనకున్నాయి. అదేంటి? అది మా అనుదిన ఆహారము మాకు దయచేయము అని కూడా దేవత దేవుడు ఈ యొక్క వాక్యములో ఆయన బిడ్డలైన వారికి ఆయన నేర్పించాడు. మరి డైలీ బ్రెడ్ అన్నది ఇక్కడ ఉంది, అలాగే టెంప్టేషన్ అన్నది కూడా ఉంది. మరి దేవుడు తన బిడ్డలైన వారికి ఎవరికైనా అనుదిన ఆహారము ఇవ్వకుండా ఉంటాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచిద్దాం. మరి ఎవరైనా సరే దేవుడు శోధిస్తాడా, దేవుడు శోధించకుండా ఉంటాడా అని ఎవరైనా ప్రశ్న వేయగలిగితే దేవుడు వారికి ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాడు. అదేంటో తెలుసా? అనుదిన ఆహారం దేవుడు ఎవరికైనా ఇవ్వకుండా ఉండడం అన్నది ఎంత అసాధ్యమైనదో అలాగుననే దేవుడు ఎవరినైనా శోధిస్తాడు అన్నది కూడా అసాధ్యమైనదే. అంటే దాని అర్థము దేవుడు అనుదిన ఆహారాన్ని తన బిడ్డలైన వారికి తప్పక అనుగ్రహిస్తాడు. అలాగుననే దేవుడు తన బిడ్డలైన వారిని, అలాగే లోకంలో ఎవరినైనా కావచ్చు, శోధించేవాడు కాదు ఆయన. అలాగ తన బిడ్డలను కూడా ఆయన శోధించడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడు ఏం చేస్తాడు అని అంటే, మనం ఇప్పుడు చదివినట్లు యాకోబు 1వ అధ్యాయము 13-14 ద్వారా దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు అని అంటే, దేవుడు శోధనను ఆపడు. ఈ యొక్క భూమిపైన సాతానుడు దాన్ని తీసుకుని వచ్చి ఎవరినైనా సరే శోధించి వారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి వారి ఆత్మీయ స్థితిగతులను తారుమారు చేసి వారిని దేవునికి దూరంగా చేసే యొక్క ప్రయత్నాన్ని వాడు చేస్తూ ఉండగా దేవుడు దాన్ని ఆపడు. కానీ అలాగుననే దేవుడు ఇంకొక గొప్ప పని కూడా చేస్తాడు. అదేంటంటే, ఒకడు భరించలేనంత శోధనలోకి వెళ్ళేంత వరకు దేవుడు వాడిని చూస్తూ ఉండడు. వానికి వచ్చే శోధన అది నిజమే, అది దేవుని నుండి రాదు, అయితే సాతాను నుండి వస్తుంది. అయితే దేవుడు ఆ శోధనను తీసివేయడు. అలాగే దేవుడు ఆయన చూస్తూ ఉంటాడు. ఆ శోధన పెచ్చుమీరిపోకుండా, అది భరించలేని శోధనగా ఎవరికి ఉండకుండా ఉండేలాగున దేవుడు దాన్ని చూసుకుంటాడు. ఈ యొక్క విషయాన్ని మనం గ్రహిస్తూ దీనికన్నా విలువైంది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాగా ఆయన అనుమతించేంత శోధననే ఆయన అనుమతిస్తూ, దానికి మించి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఈ శోధన నుండి ఖచ్చితంగా నేను బయటికి తీసుకొని వస్తా అని తన బిడ్డలైన వారి కొరకు ఒక మార్గాన్ని వేసే దేవత దేవుడే మన జీవం కలిగిన దేవత దేవుడు అని మనం గ్రహించాలి. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే, నన్ను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించమంటే, దేవా నీవు నా కొరకు ముందుగానే ఈ శోధన నుండి నేను బయటపడేందుకు పెట్టిన ప్రొటెక్షన్ ఏదైతే ఉందో దానిని నేను స్వీకరించాలి అని నేను కోరుకుంటున్నా అని మనము మన మనసును మార్చుకోవాలని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వాక్యంలో గనక చూడగలిగితే మన ప్రియమైన యేసుక్రీస్తు కూడా ఆయన ఈ భూమి పైన ఉన్నప్పుడు ఆయన శోధించబడ్డాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయం కావచ్చు, లూకా సువార్త 4వ అధ్యాయం కావచ్చు, యేసుక్రీస్తు సాతానుని చేత ఎలాగ శోధించబడ్డాడో అన్నది మనము చూడగలము. మరి సాతానుడు మానవ స్వరూపంలో ఉన్న యేసుక్రీస్తును అది మానవ స్వరూపంలో ఉండడాన్ని బట్టి శోధించగలిగాడు, కానీ దేవుడిని ఎవరు శోధించలేరు. మరి యేసుక్రీస్తు కూడా మన వలనే మనలాంటి శరీరాన్ని ధరించుకుని భూమి మీద ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు శోధించబడ్డాడు. కానీ యేసుక్రీస్తు ఆ శోధనను జయించాడు. యేసుక్రీస్తు ఎలా ఆ శోధనను జయించాడో అన్న ఎగ్జాంపుల్ మన ముందు ఉంది. దానిని గనక మనం వెంబడించగలిగితే యేసుక్రీస్తు వలనే యేసు నామములో యేసయ్య శక్తి ద్వారా మనము కూడా ఏ శోధననైనా సరే జయించగలము. ఆ జయించు ఏర్పాటును ముందుగానే దేవత దేవుడు మన కొరకు ఎత్తిపెట్టాడు అని జీవం కలిగిన వాక్యం మన కొరకు సెలవిస్తుంది. యేసుక్రీస్తు ద్వారా మనకు ఒక విజయం ఉంది. ఈ శోధనలన్నిటినీ జయించి మరి ఆ యొక్క విజయంలోనికి మనం వెళ్ళులాగన ఒక ప్రణాళిక
ప్రణాళిక, ఒక ఏర్పాటు మన కొరకు అది చేయబడింది. యేసుక్రీస్తు కూడా తనకు శోధన వచ్చినప్పుడు, నువ్వేమనుకుంటున్నావురా, నన్నే శోధిస్తావా, నేనంటే ఏమని నువ్వు అనుకుంటున్నావు, అసలు నీకెంత భయం లేదు అని యేసుక్రీస్తు సాతానుని ఇక వేరే రకరకాలుగా భయపెట్టలేదు. వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తుకు శోధన ఎదురైనప్పుడు ఆయన నమ్మిక దేవత దేవుని యందు ఉంచాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయనను నమ్మాడు, తండ్రి అయిన దేవుని నమ్మాడు. జీసస్ ట్రస్టెడ్, జీసస్ హ్యాడ్ హిస్ టోటల్ ఫెయిత్ ఇన్ గాడ్ ద ఫాదర్ ఇన్ హెవెన్. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని నమ్మాడు. మరి తండ్రి అయిన దేవుని యొక్క ఏర్పాటు నిమిత్తమై, ఆయన యొక్క కాపుదల నిమిత్తమై, ఆయన యొక్క బృహత్తరమైన ప్రణాళిక నిమిత్తమై తండ్రి అయిన దేవుని యందు యేసుక్రీస్తు నమ్మాడు కదా. అదే విధముగా మనము కూడా శోధనలోనికి మనము పోకుండా ఉండునట్లు మనం ప్రార్థన చేయుట. అంటే ఒకవేళ శోధనలోనికి వెళ్ళిన, ప్రభువా నీవు నా కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు కదా, నా కొరకు ఏర్పాటును కలిగి ఉన్నావు కదా, నా కొరకు నీవు భద్రతను కలిగి ఉన్నావు కదా, కాపుదలను కలిగి ఉన్నావు కదా, అవన్నీ నీవు నాకు దయచేసి ఈ శోధన నుండి నేను నీ శక్తితో బయటికి వచ్చేలాగున నన్ను చేయి. యేసుక్రీస్తునందు నాకు విజయం ఉంది. ఈ యొక్క విజయపు ప్రణాళిక, ఈ విజయానికి సంబంధించిన ఏర్పాటు నీ వద్ద ఉంది అని నేను నమ్ముచున్నా. యేసుక్రీస్తునందే ఈ శోధన నుండి నాకు విజయము అని నేను నమ్ముచున్నా తండ్రి. అందుకే ఈ ప్రార్థన యొక్క సారాంశమును నేను తెలుసుకున్నాను. తద్వారా నా యొక్క మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. నేను ఈ విధముగా ఈ దినమున నుండి శోధనలో ఒకవేళ పడినా సరే, శోధన నాకు ఎదురైనా సరే, ఆ యొక్క ఒత్తిడిలో నేను ఉన్నా సరే, దేవా నీవు నా కొరకు యేసుక్రీస్తునందు ఏర్పరిచిన ఆ యొక్క ఏర్పాటు, ఆ ప్రణాళిక చొప్పున నేను నీ కాపుదలను, నీ యొక్క భద్రతను, నీ యొక్క ప్రణాళికను నేను అనుభవించి విజయాన్ని అనుభవిస్తాను తండ్రి అని మనము దీని ద్వారా ఈ యొక్క మర్మమును తెలుసుకొని మరింతగా బలపడి యేసు నామములో ముందుకే కొనసాగేదముగాక ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఎంత మంచి దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు, ఎంత నాయన కరుణ, జాలి, దయ, కనికరము, కాపుదల కలిగిన దేవుడు. శోధించు దేవుడు కాదు నీవు, శోధన తెచ్చువాడు కాదు నాయన నీవు. నాయన శోధనలోనికి మమ్మను తేక దుష్టుడి నుండి తప్పించుము అన్న మాటల వెనుక ఉన్న మర్మమును మీరు బయలుపరచారు నాయన. ఇదిగో తండ్రి, అది సాతానుని ద్వారా వస్తుంది, లోకం ద్వారా వస్తుంది నాయన. ఇదిగో తండ్రి, అయితే నీవు మా కొరకు నాయన, మా విజయము కొరకు ముందుగానే ఒక గొప్ప ఏర్పాటును చేశావు. అది మా ప్రియుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వలెనే మేము కూడా విజయం పొందులాగున, అలాగే యేసుక్రీస్తు నందు నాయన అత్యున్నతమైన విజయాన్ని మేము పొందులాగున మీ గొప్ప ప్రణాళిక, ఏర్పాటు నాయన శోధన నిమిత్తమై మీరు మా కొరకు ఏర్పాటు చేశారు నాయన. ఇదిగో తండ్రి, దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయన. మేము భరించలేని శోధన మీరు అనుమతించే దేవుడు కాదు. అయినను శోధన నుండి మేము ఎలా బయట రావాలో, బయట పడాలో నాయన మీరు మా కొరకు ఏర్పాటును నాయన, ఇదిగో తండ్రి నాయన, ఏ ప్రొవిజన్ని నాయన ఏర్పాటు చేసిన దేవత దేవుడుగా, ఏర్పరిచిన దేవత దేవుడుగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.